ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రీస్తు పుట్టుకను గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే క్రీస్తు పుట్టుక గురించి మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క ధ్యానంకు ముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన పాదములు, స్తుతులు, స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. లోకములో అనేక మంది కలరు నాయన, అయితే వారికి అందరికీ లేని భాగ్యం మీరు మాకు ఇస్తున్నారు. మీకు సన్నిధిలో ప్రార్థించుకుంటా, ఆరాధించుకుంటా, ధ్యానించుకుంటా మీరు ఇచ్చే గొప్ప కృపయే. కాబట్టి నా తండ్రి, ఈ యొక్క పుట్టుక దినాలలో యొక్క వాక్యమును ధ్యానించుకుంటుండగా మీరు మాతో మాట్లాడండి. ఆ యొక్క వాక్యమును సరిగా ధ్యానించుకొని దాని ప్రకారం జీవించడానికి మీరే సహాయం దయచేసి నడిపించమని క్రీస్తు యేసు నామములో వేడుకొంచున్నాను, జీవం కలిగిన తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టుక మనకు తెలిసిందే. కొన్ని వేల సంవత్సరములుగా మనం ఆయన పుట్టుకను గురించి మనం ధ్యానించుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇందులో ఒక్క మాట మాత్రం మనం ధ్యానించుకొని చాలా క్లుప్తంగా ఈ యొక్క వాక్యం మనం ముగించుకుందాం. దేవదూత మరియకు ప్రత్యక్షమై ఇలాగ చెప్తున్నాడు. లూకా రాసిన సువార్త 1:35 దేవదూత ఆమెకి ఇలా జవాబిచ్చాడు. పవిత్రాత్మ వచ్చి నిన్ను ఆవరిస్తాడు, సర్వాతీతుని బల ప్రభావాలు నిన్ను కమ్ముకోవడం జరుగుతుంది. అందుచేత జన్మించబోయే పవిత్రుణ్ణి దేవుని కుమారుడు అనడం జరుగుతుంది. అంటే ఇది స్టడీ బైబిల్ కనుక ఇందులో ఇలా వ్రాయబడి ఉంది. మనము రెగ్యులర్గా మనకుండే బైబిల్లో మనం చదివామంటే లూకా సువార్త 1:35 ఏమి చెప్పబడిందంటే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య ప్రకారము పుట్టబోయే శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడనమాట. ఎలాగ పరిశుద్ధుడు అవుతున్నాడు అని అంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. సర్వోన్నతుని శక్తి ఒక వ్యక్తిని కమ్ముకునేటప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి నింపబడుతుంది. అందుకే ఇక్కడ మరియతో చెప్తున్నాడు, పుట్టబోయే శిష్యు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పింది. పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కమ్ముకోవాలి. అప్పుడే మన ఆత్మ జీవితము ఎంతో పరిశుద్ధంగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం చేసే ఒక్కొక్క పని కూడా సఫలమవుతుంది. అందుకే ఇక్కడ మరియకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడినాడు అనమాట. పరిశుద్ధాత్మ కమ్ముకోవడం వల్లనే. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని కమ్ముకోవాలి అని అంటే ఎలాగూ అంటే, తన ప్రవర్తన ప్రతి ఒక్క విషయంలోనూ పరిశుద్ధంగా జీవించాలి. దేవదూత మరియను చూసి ఏం చెప్తుందంటే, దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్తుంది. ఎలాగూ మరియ దయ కలిగింది, ఎలా దయ పొందుకునింది? ఆమె తన ప్రవర్తనంతా పరిశుద్ధంగా కాపాడుకోవడం వల్లనే కదా. అలాగూ మనము మన ప్రవర్తనను పరిశుద్ధంగా కాపాడుకున్నామంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మనల్ని కమ్ముకొని, మనల్ని చుట్టుకొని, మన ద్వారా అనేకమైన అద్భుత కార్యములు చేస్తాడనమాట. మరియ ద్వారా చేసిన అద్భుత కార్యం ఏంటంటే, పరిశుద్ధుడైన శిశువును జన్మింపజేసి లోకమునకు రక్షణనిచ్చాడు అన్నమాట. సో మరియను అందుకు ప్రభువు ఉపయోగించుకున్నాడు. ఆ కాలంలో యేసుక్రీస్తు ఈ లోకంలోనికి పుట్టి వచ్చేదానికి మరియను ఉపయోగించుకున్నాడు. అది ఒక గొప్ప సేవ. అది ఒక సాధారణ సేవ కాదు. మరియ చేసిన సేవ ఒక సాధారణ సేవ కాదు. తన ప్రాణమునే ఇచ్చి, ప్రభు కొరకు తన ప్రాణమునే ఇచ్చి పరిశుద్ధుడైన ఒక శిశువును ఈ లోకంలోకి తీసుకొని వచ్చింది. అంటే దేవుని కుమారుని.
అటువంటి గొప్ప సేవ మరియ చేసిందన్నమాట. ప్రభువు మరియ ఎంతకు పరిశుద్ధంగా జీవించి తన ప్రవర్తనను కాపాడుకునిందో అది గమనించిన తండ్రి అయిన దేవుడు మరియను ఎన్నుకున్నాడు అన్నమాట. అలాగే మన జీవితంలో కూడా మనము పరిశుద్ధంగా ఉన్నామంటే ఖచ్చితంగా ప్రభువు మనల్ని ఎన్నుకొని అనేకమైన కార్యములు మన ద్వారా ప్రభువు చేయగలడు. మరియ ద్వారా ఎలాగో ఈ లోకానికి రక్షణను తీసుకొచ్చి వచ్చినాడో అలాగే మన ద్వారా అనేక కార్యములు ప్రభువు చేయగలడు అన్నమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చదివినమంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని చెప్పిన వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను వినండి. ఆమెకు కుమారుడు జన్మిస్తాడు, ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించి రక్షిస్తాడు, గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి. ఈ సంభాషణలో దేవదూత యోసేపుతో మాట్లాడుతూ ఉంది. గబ్రియేలు దూత యోసేపుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యోసేపుకు దూత ఇచ్చిన ఒక కట్టడలు ఇవన్నీ. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. ఆ రక్షణ కర్తను మరియ ఈ లోకమునకు తీసుకొని వచ్చింది. మరి ఈ లోకములకు మనమేమి తీసుకొని వస్తున్నాం? నీవైనా నేనైనా పరిశుద్ధాత్మ ద్వారా కమ్మబడుతున్నామా? పరిశుద్ధాత్మ మనల్ని చుట్టుకుంటుందా? ఆ రోజు శిష్యులు మేడగది పైన ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె వారిపై దిగి వాళ్ళు అన్య భాషలు మాట్లాడి అనేక మందిని రక్షణలోనికి తీసుకొచ్చారు. ఒక క్రైస్తవునిగా నీవు, ఒక క్రైస్తవునిగా నేను ఏమి చేశాం? ఎంతమంది మన ద్వారా మారు మనసు పొంది దేవుని అంగీకరించారు? ఒక్కసారి మనల్ని ఆలోచించామంటే మనము క్రైస్తవులుగా ఉండి ఇంతవరకు ఏమి చేయలేకపోతున్నామనే ఒక విషయం ఎంతో స్పష్టంగా తెలియపరచబడుతుంది. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మనల్ని కమ్ముకోవాలి, పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ కార్యములు మనకు జరగాలి అని అంటే మనము ప్రభు సన్నిధిలో కాచుకొని మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకొని ప్రతి ఒక్క విషయంలోనూ ప్రభువుకు ఇష్టలమై మనం జీవించామంటే ఆ స్థలంలో మరియ అడగలేదు, ప్రభువే మరియను ఎన్నుకున్నాడు అన్నమాట. అలాగే మనము ఉన్నామంటే ప్రభువే మనల్ని ఖచ్చితంగా ఎన్నుకుంటాడు. ఎన్నుకొని తన యొక్క పరిశుద్ధాత్మను మన పైన కృమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మను కృమ్మరించి తన పనికి మనల్ని ఆయన ఉపయోగించుకుంటాడన్నమాట. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మరియను ఎలాగూ ప్రభు ఉపయోగించుకున్నాడో ఆ రకంగా మనలను ప్రభు ఉపయోగించుకుంటాడు. ఈ వాక్యంలో చూసామంటే పరిశుద్ధాత్మ శిష్యులపై ఎలాగూ దిగింది అని చెప్పినప్పుడు చూసినప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనము చదువుతున్నాను వినండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ యేసుక్రీస్తుని లోకంలోకి తీసుకొచ్చింది. శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడి అనేక మంది ఆ యెరూషలేములో చేరిన వారితో మాట్లాడి వాళ్ళు మారుమనసు పొందుటకు వీళ్ళు దోహదపడ్డారు. అయితే ఒక క్రైస్తవునిగా, ఒక క్రిస్తువును ధరించిన వానిగా నీవు నేను ఎలాగున్నాం, మనమేమి చేస్తూ ఉన్నాం
అని మనం ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకున్నామంటే నిజంగా మనం ప్రభువుకు పరిశుద్ధమైన బిడ్డలుగా జీవిస్తాము. ఇక్కడ మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని చెప్పున్నాడు. తన ప్రజలు ఎవరు? నీవు నేనే. అవునా? యోహాను సువార్త 1:14 మనం చూసినామంటే ప్రభు అక్కడ క్లియర్గా ఒక విషయం రాసినాడనమాట. తన ప్రజలు అనేవారు ఎవరు అని చెప్పిన దానికి ఈ యొక్క వాక్యము ఎంతో ఆధారవచనముగా ఉంది. చూడండి, నేను చదువుతాను, వినండి. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన మహిమను కనుగొనాలి, ఆయన మహిమ మనపై జీవించాలి అని అంటే మనము ఆయన బిడ్డలుగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు ఆయన మనలను తన బిడ్డలుగా, తన పనిముట్టుగా మరియమ్మను వాడుకున్నట్లు, శిష్యులను వాడుకున్నట్లు మనల్ని వాడుకుంటాడు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును అని చెప్పినారు కదా. తన ప్రజలు ఎవరు అని మనం ఇక్కడ చూసామంటే ఆయన మహిమను కనుగొనిన ప్రతి ఒక్కరూ ఆయన ప్రజలే. అదే ఇక్కడ రాయబడింది 14 అది మాత్రమే కాకుండా యోహాను సువార్త 1:12 చదువుతున్నాడు, వినండి. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. తన్ను అంగీకరించే ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన రక్షణ దయచేస్తాడన్నమాట. తన్ను అంగీకరించేవారు ఎవరు? పాపులు అంగీకరిస్తారు, పరిశుద్ధులు అంగీకరిస్తారు, ప్రతి ఒక్క మానవ జాతి ప్రభువును అంగీకరిస్తారన్నమాట. అలాగ అంగీకరించినప్పుడే మనము దేవునికి నిజ బిడ్డలుగా ఉండగలము. ప్రభు మనల్ని తన ఉనికిలోనికి తీసుకొని మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన జీవితమును మనకిచ్చి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి మనల్ని ఉపయోగించుకోగలడన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ వాక్యంలో గమనించామంటే మరియ రక్షణను ఈ లోకమునకు తీసుకొచ్చుకుంటకు పరిశుద్ధాత్మ ద్వారా కమ్ముకొనబడింది. అనేక మంది మారు మనసు పొందుటకు శిష్యులు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడారు. అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మ వారిపై వచ్చింది. యేసుక్రీస్తు తన ప్రజలను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాడు. తన ప్రజలు ఎవరు అంటే ఎవరంతా ఆయన మహిమను కనుగొని ఆయనను అంగీకరిస్తారో, ఆయనందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ తన ప్రజలుగా గుర్తింపబడారన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఇంకా దేవుని ప్రజగా లేము అంటే మొట్టమొదట ఆయన ప్రజగా మనం మారాలి, ఆయన విశ్వసించాలి, పరిశుద్ధాత్మ ద్వారా కమ్ముకొని అనేకమైన కార్యములు మనము చేసి ఆయన నామమునకు మహిమార్థమై జీవించి పరలోక రాజ్యమునకు వెళ్ళాలి. కాబట్టి క్రీస్తు పుట్టుకలో ప్రతి ఒక్క మనిషికి ఉండవలసిన ఒక భాగమైన పని ఏంది అని అంటే ఈ ఒక్క కార్యమే. ఒక్కొక్క వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. ఆయన ఈయను అని ఎవరికీ చెప్పాల, ప్రతి ఒక్కరికి ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చుటకు సంసిద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మను మనం పొందుకొని మనము పరిశుద్ధమైన జీవితం జీవించుతాం. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ యొక్క పుట్టుకను గురించి క్లుప్తంగా ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు. ప్రభువా, ఎన్నో సంవత్సరములుగా మేము ఈ యొక్క పుట్టుకను ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ పుట్టుకలో అనేక రహస్యములు మీరు బయటపరుస్తున్నారు నా తండ్రి. ఈ పుట్టుకను గురించి మీరు చెప్పిన ఈ యొక్క వాక్యములను మేము గుర్తుంచుకొని మా యొక్క హృదయంలో తలపోసుకుంటూ సహాయం దయచేయం. మరియా అలాగే చేసింది. ప్రభువా, గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపురులు అలాగే చేశారు నా తండ్రి. ఈ సమయంలో ఇక్కడ నా తండ్రి మేము ఎలాగ జీవించాలి, ఎలాగుంటే పరిశుద్ధాత్మ మమ్మల్ని కమ్ముకుంటాడు, మా ద్వారా పరిశుద్ధాత్మ క్రియలు జరుగుతాయని చెప్పి చూచాము నా ప్రభా. ఈ యొక్క వాక్యములను మనసులో ఉంచుకొని నా ప్రభా ఆ ప్రకారము మేము ప్రవర్తించుకొని మా యొక్క ప్రవర్తనను కాపాడుకొని పరిశుద్ధంగా జీవించి పరలోక రాజ్యమునకు వచ్చే సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను, జీవము కలిగిన తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యములను మీరు వినండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అనేక ఆత్మలు వచ్చి మనల్ని చేరినట్లు, పరలోక రాజ్యములకు వచ్చి చేరినట్లు
మీరే దోహదం చేయమని, దీనికి ఒక సపోర్టుగా ఉండి ఈ యొక్క సేవను అభివృద్ధి పరచమని యేసునామములో మిమ్మల్ని వేడుకొంచున్నాను. థ్యాంక్ యూ.